వెల్కమ్ టు ఐఎన్బి స్పెషల్ స్టోరీ. మదర్ తెరీసా కోట్లాది మంది మనుషుల్ని గెలుచుకుంది. కోట్లాది బీదవాళ్లకు సహాయపడింది. కానీ మదర్ తెరీసానే లక్షలాది మంది చావులకు కూడా కారణమైందన్న విషయం మీకు తెలుసా? నిజానికి ఆమె కనుసన్నల్లో ఆమె అనాథాశ్రమంలో ఉండే పిల్లల్ని గంటల తరబడి తాళ్లతో బట్టలతో కట్టేసి వేలాడదీసేవాళ్ళు. అంతేకాదు, తనకు సంబంధించిన హాస్పిటల్లో పేషెంట్లకి మళ్ళీ మళ్ళీ వాడిన నీడిల్స్ని ఇంజెక్ట్ చేసేవారు. వాళ్లకు ఎక్స్పైర్డ్ మెడిసిన్ని తాగించేవాళ్ళు. అయితే మరెందుకు? డబ్బులు మిగుల్చుకోవడానికా? అలా అనిపించదు. ఎందుకంటే ఆమె నెట్వర్క్ 752 లక్షల కోట్లు అని ఆమె మరణానంతరం తరువాత తెలిసింది. అది ఎంత డబ్బంటే వాటికన్ సిటీ బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తే ఆ బ్యాంక్ కరప్ట్ అవుతుంది. మరి అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా పేదల దూత ఆ పేదరికాన్ని ఎందుకు పోగొట్టలేదు? మరి ఆ డబ్బు తన విలాసాలకు వాడుకుందా? ఈ మిస్టీరియస్ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ద డార్క్ ట్రూత్ ఆఫ్ మదర్ తెరీసా. మదర్ తెరీసాకి ఇంకోవైపు తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మనం మదర్ తెరీసా గురించి ఏం చదువుకున్నాం, మనకు ఏం చూపించారు, ఆ జ్ఞాపకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనలో తెరీసా పేరు వినగానే మానవతా ప్రయత్నాలు, కుష్ఠులకు సేవ చేయడం, పేదల ఇంట్లో భోజనం, వాళ్ళ చదువులు, పేదల కోసం చారిటీస్, ప్రేమ చూపడం, ఇదంతా మన మైండ్లోకి వస్తుంది. ఇలాంటి మంచి పేర్ల వల్లే ఆమెకు 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అది ఇండియాలోనే ఆమె కలకత్తాలో ఉండి అందించిన సేవలకు గాను అందించారు. ఒక్కసారి మనం మదర్ తెరీసా మూలంని గనక చూస్తే యూరప్లోని బాల్ఖాన్ బిజీలోని అల్బేనియా దేశం నుంచి వచ్చింది. ఆమె అక్కడ 19 సంవత్సరాల వరకు ఉండి 1929లో ఇండియాకు వచ్చింది. 2 సంవత్సరాల తరువాత అంటే 1931లో ఒక చర్చిలో నన్నుగా మారి కలకత్తాలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఒక టీచర్గా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ చదువుతున్న సమయంలోనే ఇండియాలోని పేదరికం, వాళ్ళ కష్టాలు ఆమె కంటపడ్డాయి. అది చూసి ఆమె భావోద్వేగానికి గురైంది, మార్పు తేవడానికి పూనుకుంది. 1950లో సొంతంగా తన మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే క్రిస్టియన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ని స్థాపించింది. ఈ సంస్థకు ఒక్కటే లక్ష్యం, టు లవ్ అండ్ కేర్ ఫర్ దోస్ పర్సన్స్ నోబడీ వాజ్ ప్రిపేర్డ్ టు లుక్ ఆఫ్టర్. తనకున్న ఈ లక్ష్యం కారణంగానే తొందరలోనే మంచి పేరు సంపాదించింది. దానివల్ల ప్రపంచంలోనే తన పేరు ప్రసిద్ధిగాంచింది. ఆమెకు పేరు రావడమే కాదు, ఆమె సంస్థల బ్రాంచ్లు కూడా విస్తరించసాగాయి. ఇవే కాకుండా 4 విషయాలు కూడా మనకు నేర్పించారు. అవేంటంటే, నెంబర్ 1, మదర్ తెరీసాను సెయింట్ ఆఫ్ గటర్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె కోల్కత్తాలోని మురికివాడల్లో పేదరికం ఉన్న ప్రాంతాల్లో వెళ్ళి పిల్లల్ని, నిరాశ్రయుల్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చేర్చుకొని మెడికల్ ట్రీట్మెంట్ అందించింది. నెంబర్ 2, రోగులు అలాగే చనిపోయే వాళ్ళ కోసం ఖాళీ ఘాట్ హోమ్ని నిర్మించింది. దానివల్ల వాళ్ళు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. అనాథ పిల్లల కోసం శిశుభవనం కట్టించింది. వాళ్ళు అక్కడ ప్రశాంతంగా బతకవచ్చు. నెంబర్ 4, తాను నిస్వార్థమైన శ్రద్ధ, కరుణ, సామాన్యంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావంతో మొత్తం ప్రపంచం మనసుని గెలుచుకుంది. అలాగే మనం కూడా ఎప్పుడు ఆ స్వభావాన్నే గుర్తుపెట్టుకున్నాం. ఇంకా పేదవాళ్లకు సహాయం చేసే కథలని చరిత్రగా విన్నాము. సరే, మరి ఈ చరిత్ర పూర్తిగా నిజమేనా? ఒకవైపే చూసిన మనం మరోవైపు చూడలేకపోయామా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆమె నిజస్వరూపం ఏంటి? ఆ నిజస్వరూపం ఎలా తెలిసింది? దాన్ని ఎవరు బయట పెట్టారు? ఆమె నిజస్వరూపం తన ఇంటి వాళ్లే, అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్లే బయట పెట్టారు. మదర్ తెరీసా ప్రపంచానికి చూపించడం కోసం మాత్రమే ప్రజలకు సహాయం చేసిందని స్పష్టంగా చెప్పారు. నిజానికి వేలాది ప్రజల చావుకి కారణమైంది ఆమె. ఈ స్టేట్మెంట్కి ఐ విట్నెస్ మదర్ తెరీసాకి చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీ మెంబర్ డాక్టర్ అరూప్ చటర్జీ. ఈయన ఇండియనే అయినప్పటికీ ఇండియాలో ఉండేవాడు కాదు.
యూకేలో తన మెడికల్ స్టడీస్ పూర్తి చేయడానికి ముందు తను కోల్కతాలోని మురికివాడల్లోకి వెళ్ళి వృద్ధులకు పేదవాళ్లకు వాలంటరీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచించి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు. అతను అలా రోడ్లపై పడి ఉన్న వృద్ధులకు పేదవాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ చేస్తుంటే అతడు ఒక్క మిషనరీస్ ఆఫ్ చారిటీకి సంబంధించిన ఒక్క సిస్టర్ని కానీ ఒక్క నన్నిని కానీ చూడలేదని చెప్పాడు. అతనికి అనుమానం వచ్చి ఈ మిషనరీస్పై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతడు ఏదైతే చూశాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేకపోయాడు. అతను తన లగేజ్ సర్దుకొని యూకేకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తను యూకేకి వెళ్ళిపోయాడో అక్కడ ప్రజలు మదర్ తెరీసాని ఎక్కువగా గౌరవించడం చూశాడు. ఆవిడ పేదవాళ్ల పట్ల చూపే ప్రేమ గురించి అన్ని చోట్ల చర్చలు జరిగేవి. ప్రజలందరికీ నిజాన్ని చెప్పడం కోసం వాళ్ల కళ్లకు కట్టి ఉన్న అబద్ధపు గంతలు విప్పడానికి తను కోల్కతాలో చూసింది ఎంత బ్రిటిష్ టెలివిజన్ నెట్వర్క్ ఛానల్ ఫోర్ట్ న్యూస్ ఎనలైస్ట్ క్రిస్టోఫర్కి చెప్పాడు. క్రిస్టోఫర్ ఈ వ్యక్తి డాక్టర్ అరూప్ చెప్పిన మదర్ తెరీసా చీకటి పనులపై హెలిస్ ఏంజెల్ అనే డాక్యుమెంటరీ కూడా రాశారు. అంతేకాదు ఇప్పటి వరకు మదర్ తెరీసాకు అతి పెద్ద క్రిటిక్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. డాక్యుమెంటరీ చూసిన తర్వాత మదర్ తెరీసాను చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే డాక్యుమెంటరీ ప్రకారం ఆ మిషనరీలో చాలా రకాల చిత్రహింసలు, భరించలేని పనులు కూడా జరిగాయి. అవి అందరి దృష్టికి రాలేదు, ఎందుకంటే అవన్నీ మదర్ తెరీసా కనుసన్నల్లోనే జరిగేవి. ఇక్కడ అందరికీ తెలిసిన అతి పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే అది అక్కడ హాస్పిటల్లో ఒకే నీడిల్ని పేషెంట్ చికిత్స కోసం మళ్ళీ తిరిగి వాడుతుండేవారు. అయితే హాస్పిటల్లోనే అత్యధికంగా HIV ఎయిడ్స్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ముందుగానే ఇన్స్పైర్డ్ ఇమ్యూనిటీ సిస్టంతో ఉన్నారు. వీళ్ళ దుష్ప్రవర్తన వల్ల ఎంతమంది వేరే పేషెంట్స్కి HIVని ఇంజెక్ట్ చేసుంటారు. ఇంకా మీరే ఆలోచించండి. ఈ వాడిన నీడిల్స్ వల్ల రోగాలు ఏ దశకి వచ్చాయో ఎవరికీ తెలియదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోగులకు అసలు చికిత్సే జరగలేదు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఏ డాక్టర్కి కానీ నర్స్కి కానీ మెడికల్ ట్రైనింగే తీసుకోలేదు. ఎవరైనా డాక్టర్స్ అండ్ నర్స్ వాలంటీర్స్ సహాయం చేయడానికి వస్తే అప్పుడు కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కానీ అర్హత కానీ చూసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ విషయం జర్నలిస్ట్ డొనాల్డ్ నితిన్కి తెలియగానే అతను డాక్టర్ వేషం వేసుకొని అక్కడికి వెళ్ళాడు. అయితే అతని బ్యాక్గ్రౌండ్ కానీ అర్హతలు కానీ ఏమీ చెక్ చేయలేదు. అలా డొనాల్డ్ మదర్ తెరీసా మిషనరీస్లో జరుగుతున్న మోసాన్ని తెలియజేయడమే కాకుండా అతనికి మదర్ తెరీసా కనుసరణల్లో జరిగిన చైల్డ్ అబ్యూస్ కూడా తెలిసింది. అక్కడ చైల్డ్ అబ్యూస్ కూడా జరుగుతుందని బయట పెట్టాడు. డొనాల్డ్ చెప్పిన ప్రకారం మిషనరీస్లో మతిస్థిమితం లేని పిల్లల్ని తాళ్లతో బట్టలతో కట్టేసి ఉంచుతున్నారు. దానివల్ల ఆ పిల్లలు ఎటూ కదలకుండా రోజంతా ఒకే దగ్గర పడి ఉంటున్నారు. ఇంకా అతడు చెప్పిన దాని ప్రకారం అక్కడ సరిగ్గా శానిటైజేషన్ కూడా లేదు. సరైన బెడ్ కానీ సరైన మందులు లేవు. కనీసం సాధారణ పెయిన్ కిల్లర్స్ కూడా అందుబాటులో లేవు. అంతేకాదు అక్కడి పేషెంట్స్కు వేడి నీళ్లు కూడా దొరకటం లేదు. పేషెంట్స్ హీటర్ గురించి మాట్లాడితే నర్స్ జీసస్కు అది ఇష్టం ఉండదు అని చెప్పి వాళ్లకు హీటర్స్ వాడకూడదు అని చెప్పేవాళ్ళు. అయితే మదర్ తెరీసా ఇంత దయ లేకుండా ఎందుకుంది? ఆమెకేమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా? ఎందుకంటే మదర్ తెరీసాకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎంతోమంది డోనర్స్ $30 మిలియన్ల ఫండింగ్ చేస్తూ ఉంటారు. స్టంట్ మ్యాగజైన్ ప్రకారం మిషనరీస్ ఆఫ్ చారిటీ తనకు తాను ఎంత పేదగా చూపించుకున్నా ఆ మిషనరీ సంవత్సర ఆదాయం 100 బిలియన్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆశ్చర్యపోయే విషయమే కాదు, ఇంతకన్నా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మదర్ తెరీసాకు నిజమైన ఇన్వెస్టర్స్తో పాటు క్రిమినల్ అండ్ మోసగాళ్ల నుంచి కూడా ఫండింగ్ వస్తూ ఉండేది. ఉదాహరణకు చార్లెస్ కీటింగ్ మిషనరీస్కి 9.4 కోట్లు డొనేషన్గా ఇచ్చాడు. డొనేషన్గా ఇచ్చిన కొంత టైం తర్వాత అతను ఇన్వెస్టర్ మోసం చేసిన కేసులో జైలుకు వెళ్ళాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ విషయం తెలిసినప్పటికీ మదర్ తెరీసా ఆ డబ్బు ఆ ఇన్వెస్టర్కి తిరిగి ఇవ్వలేదు. హైతీ దేశపు నేత జీన్ క్లౌడ్ తన దేశ ప్రజల్ని కనీసం హింసించడంలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాడు. అతని నుంచి కూడా కొన్నిసార్లు డొనేషన్ తీసుకుంది మదర్ తెరీసా. అసలు ఇదంతా చాలా తక్కువ విషయం.
క్వశ్చన్ మోర్ జర్నలిస్ట్ ప్రకారం ఒకవేళ మదర్ తెరీసా తన మరణం కన్నా ముందు వాటికన్ బ్యాంకు నుంచి తన డబ్బును విత్డ్రా చేస్తే వాటికన్ బ్యాంక్ పూర్తిగా దివాలా తీసేది. ఆ బ్యాంక్లో ఎక్కువ క్యాష్ ఉన్న అకౌంట్ మదర్ తెరీసాదే కాబట్టి. అయితే మన మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంత డబ్బు వస్తుంటే మదర్ తెరీసా దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టింది? ఇది తెలియడం చాలా కష్టం. ఎందుకంటే ఆ డబ్బు మదర్ తెరీసా ఒక్క దాంట్లోనే కాదు, దీంట్లో ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ కూడా దాగి ఉన్నారు. ఎప్పుడైతే మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆడిటింగ్ జరిగిందో అప్పుడు తెలిసింది, ఫైనాన్స్ మినిస్ట్రీ అనుమతితో మిషనరీస్ తమ అకౌంట్స్ను క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్గా నమోదు చేశారు. ఇది విచిత్రమైన విషయం. ఎందుకంటే వాళ్లకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందో ఇండియన్ లా ప్రకారం చారిటీలో క్లారిటీగా రాయాలి. మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క ఇండియా బ్రాంచ్ను వదిలేసిన మొత్తం ప్రపంచంలోని ఏ బ్రాంచ్ల్లో కూడా వాళ్లకు ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనే రికార్డ్ని ఎక్కడా దొరకలేదు. పోనీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనే విషయం కూడా అంతకన్నా చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ మదర్ తెరీసా ఎప్పుడూ పేదవాళ్లకు అండగా ఉండడం, ప్రేమ, మొత్తం జీవితం త్యాగం చేసినందుకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కూడా పేదలకు మొత్తం డబ్బు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చి ఉంటే నిజంగా పేదరికం ఉండేదా? పేదవాళ్లకు మదర్ తెరీసా అవసరం ఎంతుందో అంతకన్నా ఎక్కువ రెట్లు మదర్ తెరీసాకు వాళ్ళ అవసరం ఉంది. పారాడాక్సికల్లీ తన పేరు రావడానికి, వాళ్ళని క్రిస్టియన్గా మార్చడానికి బహుశా మదర్ తెరీసా ఇవన్నీ చేసిందేమో. ఇదంతా డబ్బు కోసం చేసే సాధారణ మిషనరీ. హిచైన్స్ డాక్టర్ చటర్జీనే కాకుండా చాలామంది రిపోర్టర్స్ చెప్పే విషయం ఏంటంటే, మిషనరీస్కు చెందిన చాలామంది సిస్టర్స్ అండ్ నన్స్ చనిపోయిన పిల్లల అంతిమ సంస్కారాలు చేయడానికి ముందు ఫ్రీ టికెట్ టు హెవెన్ అనే పేరుతో వాళ్లను బాప్టిస్ట్ అంటే వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోకుండా క్రిస్టియన్లోకి మార్చేవాళ్ళు. మార్పిడి మాత్రమే కాకుండా డబ్బు గురించి మాట్లాడితే తన అన్ని ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, ఆర్గనైజేషన్స్, హోమ్స్, హాస్పిటల్స్లో ఉన్న అన్ని పరిస్థితులు తను సులభంగా మార్చగలదు. కానీ అలా చేయలేదు. ఎందుకంటే ఆమె చెప్పిన దాని ప్రకారం పేదరికం అనేది జీసస్ ఇచ్చిన ఒక అందమైన వరం. బాధల వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఇది వింతగా అనిపిస్తుంది కదూ, కానీ ఆమెకు మాత్రం పేదరికం అంటే అర్థం ఇదే. ఈ కారణం చేతనే పేదవాళ్లకు కేవలం ఆహారం, ఇల్లు ఇచ్చేవారు. హీటర్స్ కానీ బెడ్ కానీ ఇచ్చేది కాదు. దాంతో వాళ్ళు బాధపడి చివరికి చనిపోయేవాళ్ళు. అక్కడ వాళ్ళ సంస్థలు రోగుల్ని భయంకరంగా, అతి అపరిశుభ్రంగా ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే, చనిపోతూ ఉంటే అప్పుడు మదర్ తెరీసా కూడా అనారోగ్యం పాలైంది. కానీ తన ట్రీట్మెంట్ మాత్రం యుఎస్లోని పెద్ద హాస్పిటల్లో జరిగింది. ఇదంతా వింటూ ఉంటే విచిత్రంగా అనిపిస్తుంటుంది. అయితే ఇదంతా ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది మనకు పూర్తిగా తెలియదు. మనకు తెలియని ఎన్నో నిజాలు ఉంటాయి. అది నమ్మడమా లేదా అన్నది మన విచక్షణకు సంబంధించి ఉంటుంది. ఏదేమైనా మదర్ తెరీసా తన యొక్క చారిటీ వల్ల ఎంతో ప్రఖ్యాతి చెందింది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నస్రీన్, INB TV న్యూస్, సైనింగ్ ఆఫ్.